వెల్కమ్ టు ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఫ్రీ కోచింగ్ అనే ఈ సిరీస్లో ఈరోజు ఇప్పుడు చెప్పబోయే టాపిక్ కంప్లీట్ అవుతే మీకు విశ్వం అనే టాపిక్ కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ 3 క్లాసుల నుంచి ఖచ్చితంగా మీరు 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా మీ పాకెట్లో ఉంటాయి. నో డౌట్. అది గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, అది ఏ ఎగ్జామ్ అయినా మీకు సిలబస్లో విశ్వం అనంతా ఖచ్చితంగా ఇక్కడ నుంచి వస్తుంది. నేను అన్ని టాపిక్స్ అన్నీ చదివి తర్వాతే నీకు ఈ పీడిఎఫ్ మీకు తయారు చేయడం జరిగింది. రైట్, క్లాస్లోకి వెళ్దాం. విశ్వంలో సూర్యుడి గురించి, సూర్యుడు చుట్టూ తిరుగుతున్న గ్రహాల గురించి ఏంటి, సూర్యకేంద్ర సిద్ధాంతం ఏంటి, భూకేంద్ర సిద్ధాంతం ఏంటి అన్న వాటి గురించి నేను మీతో మాట్లాడడం జరిగింది. అయితే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ గ్రహాలలో బుధుడు అనే గ్రహం గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడబోతున్నా. బుధుడు అనే గ్రహం గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నా. మెర్క్యూరీ. రైట్, సౌర కుటుంబంలో అన్నిటికంటే చిన్న గ్రహం ఇది. సౌర కుటుంబంలో అన్నిటికంటే చిన్న గ్రహం ఈ బుధుడు. ఈ గ్రహంను ఐరన్ ప్లానెట్ అని పిలుస్తారు. రోమన్ దేశస్థులు ఈ గ్రహంను వాణిజ్య దేవుడిగా పూజిస్తారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. రోమన్ దేశస్థులు ఈ గ్రహంను వాణిజ్య దేవుడిగా పూజిస్తారు. ఇక్కడ ఒక పిక్చర్ చూడండి. గాడ్ ఆఫ్ కామర్స్ అండ్ స్కిల్ అని కూడా ఈ గ్రహాన్ని అంటారు. తర్వాత సూర్యుని చుట్టూ తిరగడానికి ఈ గ్రహానికి ఎన్ని రోజులు టైం పడుతుందంటే 88 రోజులు టైం పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి ఈ గ్రహానికి పట్టే సమయం 88 రోజులు. ఎందుకు ఇంత తక్కువ టైం పడుతుంది? సూర్యుడి చుట్టూ ఒక గ్రహానికి 365 రోజులు, ఇంకా ఇలా వందలలో పడుతుంటే ఈ గ్రహానికి ఎందుకు 88 రోజులే పడుతుందంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఇది. సూర్యుడికి దగ్గరగా ఉన్న మొదటి గ్రహం బుధుడు. కావున సూర్యుడికి దగ్గరగా ఉంది. కావున సూర్యుడి చుట్టూ తిరగడానికి కేవలం 88 రోజులే మాత్రమే పడుతుంది. ఇది నా ప్రిపరేషన్ కొత్తలో తెలంగాణ ఎస్ఐలో చూశాను క్వశ్చన్ ఇది. అప్పుడు నేను రాశాను. అప్పుడు వచ్చింది అనమాట పెట్టింది. సూర్యుడి చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది ఏ గ్రహానికి అని అడిగాడు. అయితే బుధుడు. రైట్, ఇది సౌర కుటుంబంలో అధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సౌర కుటుంబంలో అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు కలిగిన గ్రహం ఏంటి అంటే బుధుడు. అత్యల్ప సాపేక్ష ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఇక్కడ ద్రవ్యరాశి అని పడింది, కరెక్షన్ చూసుకోండి. అత్యల్ప సాపేక్ష ద్రవ్యరాశి కలిగిన గ్రహం, వాతావరణం లేని గ్రహం, అత్యంత వేడి గల 2వ గ్రహం. దీనిలో అధికంగా హీలియం ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ అంటే దీనికి ఉపగ్రహాలు లేవు. ఈ గ్రహానికి ఉపగ్రహాలు లేవు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత బుధ గ్రహం గురించి తెలిపిన అంతరిక్ష నౌక ఏంటి అంటే మెరైనర్ 10. ఓకే, నెక్స్ట్ శుక్రుడు గురించి మనం మాట్లాడదాం. ప్రతి లైన్ ఇంపార్టెంట్ అండి. నేను మీతో చెప్తున్న ప్రతి లైన్ ఇంపార్టెంటే, జాగ్రత్తగా చదవండి. శుక్రుడి గురించి చాలాసార్లు డైరెక్ట్గా అడిగిన పెట్టి భూమి యొక్క కవల గ్రహం పిన్స్ ఏ గ్రహాన్ని పిలుస్తారు అంటే శుక్రుడిని పిలుస్తారు. ఇంకా చాలాసార్లు అడిగిన బిట్ అంటే మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? శుక్రుడిని పిలుస్తారు. ఎల్లో ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు అంటే శుక్రుడినే పిలుస్తారు. సౌర కుటుంబంలో అత్యంత వేడి గల గ్రహం ఇది. రెండో గ్రహం బుధుడు అని చెప్తే అత్యంత వేడి గల గ్రహం శుక్రుడు. ఎందుకు ఈ గ్రహం శుక్రుడు అన్న గ్రహం ఎందుకు వేడిగా ఉంటుందంటే ఈ గ్రహంలో దాదాపు 95%, దాదాపు ఈ గ్రహంలో ఉన్న వాయువులలో 95% కార్బన్ డయాక్సైడ్తో నిండి ఉంటుంది. సల్ఫ్యూరిక్తో నిండి ఉంటుంది. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఇది. అత్యంత వేడి గ్రహము, అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది అని అడిగితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా బ్లైండ్గా పెట్టేయండి, శుక్రుడు. గ్రీకులు గాడెసెస్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటీ అంటారు. ఈ గ్రహము అయస్కాంత క్షేత్రం లేని గ్రహం. అందుకే నెమ్మదిగా తిరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాను చూడండి. తూర్పు నుండి పడమరకు పరిభ్రమిస్తుంది. గ్రహాలన్నిటి 8 ఉంటాయి. 8 గ్రహాల్లో తూర్పు నుండి పడమరకు పరిభ్రమించే గ్రహాలు 2 ఉన్నాయి. ఒకటి శుక్రుడు.
ఇంకో గ్రహం చెప్తా. ఒకటి శుక్రుడు, తర్వాత మూడోది చూడండి భూమి. భూమి మనం ఉన్న భూమి, రైట్. భూమి గురించి మీతో మాట్లాడినట్లయితే నేను మొదటి క్లాస్లో చెప్పాను దూరంలో మూడవది, పరిమాణంలో ఐదవది. దూరంలో మూడవది, పరిమాణంలో ఐదవది, రైట్. భూమి ఆవిర్భావాన్ని గురించి వివరించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. భూమి ఆవిర్భావాన్ని గురించి డీప్గా అడగాలంటే భూమి ఆవిర్భావాన్ని గురించి వివరించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు? జార్జ్ డి బఫెట్. భూమి సగటు ఎత్తు 840 మీటర్లు, తూర్పునకు 23.5 డిగ్రీలు వరిగి పరిభ్రమిస్తుంది. నేను ఎందుకు కొంచెం డీప్గా పెట్టానంటే భూమి మీద మనం ఉన్నాం, మన గ్రహం, కొంచెం డీప్గా చదువుకోవాలి, తెలుసుకోవాలి. ఎగ్జామ్లో కూడా డీప్గా అడుగుతాడు. భూమి యొక్క సగటు ఎత్తు 840 మీటర్లు అయితే తూర్పునకు 23.5 డిగ్రీల వరిగి పరిభ్రమిస్తుంది. భూమి పరిమాణం ఇక్కడ పరిమాణం కాదండి, పలాయన వేగం. భూమి యొక్క పలాయన వేగం, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. భూమి యొక్క పలాయన వేగం, రైట్. భూమి యొక్క పలాయన వేగం చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతుంది. భూమి యొక్క పలాయన వేగం 11.8 కిలోమీటర్స్, 11.8 కిలోమీటర్ పర్ సెకండ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత భూమి యొక్క వేగం ధృవాలకు చేరే కొలది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. భూమిని నీలిగ్రహం అంటాము, జలయుత గ్రహం అంటాము, జీవగ్రహం అని కూడా పిలుస్తాం. ఇది అందరికీ తెలిసిందేలేండి. భూమిని నీలిగ్రహం అంటాము, జలయుత గ్రహం అంటాము, జీవగ్రహం అని కూడా పిలుస్తాం. సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రతను కలిగిన గ్రహం, అత్యంత సాంద్రత కలిగిన గ్రహం భూమి. దీని యొక్క ఉపగ్రహం, భూమి యొక్క ఉపగ్రహం చంద్రుడు. సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం భూమి అయితే ఈ భూమి యొక్క ఉపగ్రహం పేరు ఏంటి అంటే చంద్రుడు. భూమి ఏ ఆకారంలో ఉంది అని కూడా అడుగుతున్నాడు. భూమి ఏ ఆకారంలో ఉందంటే జియోయిడ్ అనే ఆకారంలో ఉంది. తర్వాత పరిహేలి, అపహేలి అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతూనే ఉంటాడు. ఏంటి ఆ పరిహేలి, ఏంటి ఆ అపహేలి అంటే జనవరి 3వ తేదీన సూర్యుడు భూమికి దగ్గరగా రావడాన్ని పరిహేలి అంటాం. ఏం లేదండి, సూర్యుడు భూమి పక్కపక్కన ఉంటే పరిహేలి, సూర్యుడు భూమి పక్కపక్కన అంటే చాలా దగ్గరగా ఉంటే దాన్ని పరిహేలి అంటాం. ఆ పరిహేలి యొక్క కనిష్ట దూరం దగ్గర రావడాన్ని 147 మిలియన్ కిలోమీటర్ల దూరం. అయితే అపహేలి అంటే దూరంగా ఉండడం, సూర్యుడికి భూమికి మధ్య దూరం గరిష్టంగా ఎక్కువగా ఉండడం. దాని అపహేలి అంటే ఆ గరిష్ట దూరం ఎంత అంటే 152 మిలియన్ కిలోమీటర్లు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి, భూమికి సమీపంలో ఉండే ఆస్ట్రాయిడ్ హార్మాస్. అయితే కాంతివంతమైన ఆస్ట్రాయిడ్ మేస్టా. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. కొన్ని పదాలు పలకడానికి కష్టంగా ఉన్నా కొంచెం అర్థం చేసుకోండి. తర్వాత అంగారకుడి గురించి మనం మాట్లాడదాం. అంగారకుడిని రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహం అంటారు. అంగారకుడిని రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహం అని కూడా అంటారు. ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ గ్రహం ఎర్రగా కనిపిస్తూ ఉంది. అర్థమైందా? ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంది. ఇంకా ఈ గ్రహాన్ని డస్ట్ ప్లానెట్ అంటాం. ఎందుకు అంటే ఈ గ్రహంలో అగ్నిపర్వత విస్ఫోటనాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. కావున దుమ్ము ధూళి ఇక్కడ ఉంటుంది. కావున ఈ గ్రహాన్ని డస్ట్ గ్రహం అని కూడా అంటాము. ఈ గ్రహంలో అత్యంత ఎత్తైన శిఖరం పేరు మౌంట్ ఒలంపాస్. ఇక గుర్తుపెట్టుకోండి, దీని యొక్క హైటు 24,000 మీటర్లు. దీనిపై పరిశీలించేందుకు 1997 జూలై 4వ తేదీన పాత్ ఫైండర్ అనే నౌకను పంపించడం జరిగింది. దీనికి 2 ఉపగ్రహాలు కలవు. డెమోస్, ఫోబోస్ అనే 2 ఉపగ్రహాలు కలవు. ఏంటిది 2 ఉపగ్రహాలు అంటే డెమోస్, ఫోబోస్ ఇలాంటివి రాసుకోండి. ఉపగ్రహాలు కలవు. తర్వాత అంగారకుడికి గురుగ్రహానికి మధ్య ఆస్ట్రాయిడ్గా పిలువబడే గ్రహ శలకాలు కలవు. ఇది చాలాసార్లు అడిగిన బిట్టు. అంగారకుడికి గురుగ్రహానికి మధ్య ఆస్ట్రాయిడ్గా పిలువబడే గ్రహ శలకాలు కలవు. అయితే అతిపెద్ద గ్రహ శలకం పేరు సెరెసిస్.
ఎలా అంటే సెరీస్, అతి చిన్నది హార్మాస్. ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత గురుడు గురించి మాట్లాడదాం. గురుడు గ్రహం గురించి మాట్లాడదాం. అత్యధిక గురుగ్రహాలు కలిగిన గ్రహాలలో ఇది ఒకటి. అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహాలలో ఇది ఒకటి. దీని ఉపగ్రహాల్లో అతిపెద్దది గనిమేడ. ఇది గుర్తుపెట్టుకోండి. దీని గ్రహాలలో అతిపెద్ద ఉపగ్రహం ఏంటి అంటే, దీని ఉపగ్రహాల్లో అతిపెద్ద ఉపగ్రహం గనిమేడ. గ్రహాలన్నిటిలోకెల్లా వేగవంతంగా తిరిగే గ్రహం ఇది. అందుకే జూపిటర్ అంటారు. మనకి చాలా అర్థం బయట స్కూటీస్ ఉంటాయి. స్కూటీస్ పైన జూపిటర్ అంటే బాగా స్పీడ్గా తిరుగుతుందని ఆ మీనింగ్తో పెట్టారనమాట జూపిటర్ అని. అర్థమైందా? సో ఇది పాయింట్ అలా పెట్టడానికి కూడా. సో మీకు ఇప్పటి నుంచి జూపిటర్ అనే పేరు కనిపించడానికి గుర్తు రావాల్సింది గ్రహం. ఓహో, ఇది స్పీడ్గా తిరిగే గ్రహం. గ్రహాలన్నింటిలోకెల్లా ఇది స్పీడ్గా తిరిగే గ్రహం అని గుర్తు రావాలి. ఈ గ్రహం కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్ అని, గైనెట్ ప్లాంట్ అని, రూలర్ ఆఫ్ ది గౌడ్స్ అని, గ్యాస్ గైనెట్ అంటే గాడ్ ఆఫ్ హెవెన్ అని కూడా అంటారు. ఈ గ్రహంపై అరుణ బిందువులు రెడ్ స్పాట్స్ ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహంపై అరుణ బిందువులు రెడ్ స్పాట్స్ ఉంటాయి. తర్వాత శని, గాడ్ ఆఫ్ ది అగ్రికల్చర్ అని కూడా పిలుస్తారు. అలాగే ఆరెంజ్ గ్రహం అని కూడా పిలుస్తారు. అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం. ఎన్ని ఉన్నాయంటే 82 ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలలో అతిపెద్ద ఉపగ్రహం టైటాన్. చాలా ఇంపార్టెంట్ అండి. టైటాన్ అనేది సౌర కుటుంబ ఉపగ్రహాల అన్నిటిలో పెద్ద ఉపగ్రహం. అంతేకాకుండా స్వతహాగా వాతావరణం కలిగిన ఉపగ్రహం ఈ టైటాన్. స్వతహాగా వాతావరణం కలిగిన ఉపగ్రహం ఈ టైటాన్. అలాగే ఈ శని గ్రహం యొక్క సాంద్రత ఎలా ఉంటుందంటే అత్యల్ప సాంద్రత ఉంటుంది. ఎంత అంటే నీటి కంటే అత్యల్ప సాంద్రత. ఎంతలా అంటే ఇంకా చెప్పాలంటే ఈ గ్రహం నీటిలో తేలుతుందట. ఈ గ్రహం నీటిలో తేలుతుందంట. అంత అత్యల్ప సాంద్రతను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వరుణుడి గురించి మాట్లాడదాం. యురేనస్. దీన్ని గ్రీన్ ప్లానెట్ అంటాం. ఎందుకు గ్రీన్ ప్లానెట్ అంటామంటే ఇక్కడ మీథేన్ వాయువు ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. గాడ్ ఆఫ్ ది స్కై అని కూడా అంటాం. గతి తప్పి తిరుగుతున్న గ్రహం అని కూడా అంటాం. ఈ గ్రహం శుక్ర గ్రహంలాగే తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది. ఒకటి శుక్రగ్రహం, 2 వరుణుడు అంటే యురేనస్. ఈ 2 గ్రహాలు ఎలా ఉంటాయంటే తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి. ఈ గ్రహంలో దీర్ఘ పగళ్ళు మరియు దీర్ఘ రాత్రులు ఏర్పడతాయి. చాలా ఇంపార్టెంట్. ఈ గ్రహంలో దీర్ఘ పగళ్ళు మరియు దీర్ఘ రాత్రులు ఏర్పడతాయి. తర్వాత నెక్స్ట్ ఇంద్రుడు, నెప్ట్యూన్, గాడ్ ఆఫ్ ది సీ అని, బేబీ బ్లూ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. అలాగే అతి శీతల గ్రహం అని, నిర్మానుష్యమైన గ్రహం అని కూడా అంటారు. భూమిలో 1/3/10 కలదు. ఈ గ్రహంను కనుగొన్నది ఆడమ్ లివేరియర్. ఈయన 1846 అక్టోబర్ 1వ తేదీన కనుగొన్నాడు. రైట్. ఇది ఈరోజు క్లాసు. ఈ రోజుతో మీకు విశ్వం అనే టాపిక్ కంప్లీట్ అయ్యండి. ఇంకా ఏమైనా కీ పాయింట్స్ ఉంటే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు విశ్వం టాపిక్ మీద నేను త్వరలో టెస్ట్ పెడతాను. మీరు రెడీగా ఉండండి. ఈ యొక్క 3 విశ్వం అనే టోటల్ టాపిక్ పీడిఎఫ్ను నేను గ్రూప్లో అప్లోడ్ చేయబోతున్నా. రైట్. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ నెంబర్కి రాస్తాను. వాట్సాప్లో మీరు మెసేజ్ చేసేయండి. ఇది ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ 9505724315. ఈ నెంబర్కి ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తే మెసేజ్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్లో మేము గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, టుమారో. ఆల్ ద బెస్ట్ అండి.